ఎగ్జాంపుల్ 1 మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఎట్ డి అండ్ ఈ. నాన్న ఇది ట్రయాంగిల్ ఏబిసి. మీకు టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఈ ఫిగర్ చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా, చూడండి ఇది ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిని ఒక లైన్ అనేది బిఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఇదిగోండి ఇది బి, ఇది డి, ఇదేమో ఈ, ఇది ఏ, ఇది బి, ఇదేమో సి. ఓకేనా, ట్రయాంగిల్ ఏబిసిని డిఈ అనే లైను ఏబిని డి వద్ద ఏసీని ఈ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. అయితే చూడండి రెస్పెక్టివ్లీ అంటే వరుసగా అండ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఈ లైన్ అంట ఈ డిఈ అనే లైన్ అంట బీసీకి ప్యారలల్గా ఉందంట. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ప్రూవ్ దట్ ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అని చూపించమన్నాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి నాన్న. సో మనం దీని ఆన్సర్ని మాట్లాడుకునే ముందు మనకి ఇక్కడ ఒక 4-5 థియరమ్స్ ఉన్నాయి ఎక్కడ 6th చాప్టర్లో. సో అన్ని థియరమ్స్ మీరు కంఠస్థ పెట్టుకొని నేర్చుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు థియరం ఎందుకు ఇచ్చాడంటే కాన్సెప్ట్ అర్థమైతే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారని థియరం ఇచ్చాడు. ఓకేనా, సో ఎప్పుడైనా చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ఈ ట్రయాంగిల్ని వేరొక లైను 2 సైడ్స్ని ఈక్వల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది డి అనుకుందాం, ఇది ఈ అనుకుందాం. సో ఇలా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్ని వేరొక లైన్ అనేది ప్యారలల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తే చూడండి బీసీకి డిఈ ప్యారలల్గా ఉందా లేదా? అలా ప్యారలల్గా 2 ఈ సైడ్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి చూసారా? ఆ రిమైనింగ్ 2 సైడ్స్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. నాన్న చూడండి సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక ట్రయాంగిల్ నాన్న. ఇలా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి అంటే ఇదిగోండి ఈ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ వెళ్తున్నట్లయితే ఆ లైన్ మిగతా రెండింటిని కూడా ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏడి బై డిబి ఇదే కదా రేషియో. ఏడి అంటే ఈ ముక్క, డిబి అంటే ఈ కింద ముక్క. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏఈ బై ఈసీ. ఇదే నాన్న థియరము, అంతే, ఇంకేం లేదు. ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ వెళ్తే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. అదే థియరం మనకి. ఆ థియరం మనకి పెద్ద థియరమ్స్ ఇచ్చాడు, అవన్నీ నేర్చుకుంటే బుర్ర ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ లైన్కి అయితే అది ప్యారలల్గా ఉందో దాని ఆపోజిట్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైంది కదా? చూడండి ఇప్పుడు మనం వాడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, సొల్యూషన్ అని రాయండి నాన్న. సో వాడు ఇచ్చినటువంటి ఫిగర్ ఏంటి? ఏబిసి అనేటువంటి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. అందులో బీసీకి ప్యారలల్గా డిఈ అనేటువంటి ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. సో ఏబిని డి అనేది ఏసీని ఈ అనేది ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు రేషియో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏడి బై డిబి అంటే ఈ ముక్క బై ఈ ముక్క ఈజ్ ఈక్వల్ టు ఈ ముక్క బై ఈ ముక్క అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్గా గివెన్ వాడు ఇచ్చింది రాసేయండి నాన్న. గివెన్ వాడు ఏమి ఇచ్చాడు? ఏబి అనేది డిఈ అనేది బీసీకి ప్యారలల్ అన్నాడు. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నాడు. అంతేనా? వాడు ఇదే కదా ఇచ్చాడు, ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్పాడు. సో ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఇక్కడ ఏముంది? బీసీకి డిఈ అనేది ప్యారలల్గా ఉంది, అంటే సమాంతరంగా ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. అంతేనా? సో ఈ బీసీ అనే ఈ లైన్ని డిఈ అనేటువంటి లైను ప్యారలల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ముక్క బై ఈ ముక్క అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇప్పుడే చెప్పాను, అదే థియరం. మనకి కావాలంటే మీరు టెక్స్ట్ బుక్లో థియరం ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి, చివరికి ఇదే వస్తుంది. అంటే ఏదైనా ఒక త్రిభుజాన్ని ఆఫ్ చేసింది అనుకోండి, ఏదైనా ఒక లైన్ ఆఫ్ కానీ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయండి, చేస్తే ఈ ముక్క బై ఈ ముక్క ఒక సైడ్ 2 ముక్కలు ఏర్పడతాయి.
ఒక సైడ్ రెండు ముక్కలు ఏర్పడతాయి. అప్పుడు వాటి రేషియో AD/DB = ఈ రెండిట్ల రేషియో ఎంత ఉంటుందో ఇటువైపు ఉన్న రెండు ముక్కల రేషియో కూడా అంతే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఈ DE లైన్ అనేది BCకి ప్యారలల్గా ఉందన్నాడు. అప్పుడు ఏమవుతుంది, AD/DB = AE/EC అవుతుంది. ఓకేనా? లేదా కింద నుంచి DB/AB ఇదిగోండి కింద నుంచి రాస్తున్నాను నేను. సో DB/AB ఫస్ట్ పై నుంచి రాశాను. అలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు, మన ఇష్టమే. A/B అన్నా B/A అన్నా అదే వస్తుంది. ఇక్కడ A/B అన్నామనుకో, ఇక్కడ C/D అన్నామనుకో, రివర్స్లో చేస్తే B/A అయితే D/C అవుతుంది. ఓకేనా? సో ఎలాగైనా రాయొచ్చు. చూడండి, DB/AB = CE/AE. ఓకేనా? సో దాన్నే తిరగేసాను. AB/DBని DB/AB చేశాను. AC/CEని AE/EC ఉంది కదా, దాన్ని ఇటు తిరగేసాను అంతే. ఓకేనా? ఇక్కడ ఇదిగోండి అమ్మా, చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. AD/DB వచ్చింది కదా మనకి, దాన్ని రివర్స్ చేస్తే DB/AB వచ్చింది. ఇక్కడ చూడండి, AE/EC వచ్చింది కదా, దాన్ని రివర్స్ చేస్తే EC/AE వచ్చింది. EC అన్నా CE అన్నా ఒకటే. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండిట్లు కూడా ఒకటి కలుపుతున్నాను. DB/ABకి ఒకటి యాడ్ చేశాను. ఓకేనా? సో అదేవిధంగా CE అన్న EC అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో EC/AE దీనికి కూడా ఒకటి కలిపా, అంటే ఇటువైపు ఒకటి కలిపాను, అటువైపు ఒకటి కలిపాను, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. సో ఇటువైపు ఒకటి కలిపాను, ఇటువైపు ఒకటి కలిపాను. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, సో దీని కింద ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు. ఒకటికి ABకి LCM ఎంత, ABA. ఓకేనా? ఒకటికి ABకి LCM ఎంత, ABA. సో ABకి క్యాన్సిల్ అయిపోతే పైన ఏముంటుంది, DB ఉంటుంది. ప్లస్ ఒకటితో ABని డివైడ్ చేస్తామనుకో, AB వస్తుంది. ఆ ABని మరలా పైన ఉన్న ఒకటితో మల్టిప్లై చేస్తే AB వస్తుంది. ఓకేనా? సింపుల్గా కావాలంటే ABకి ఒకటికి LCM కడితే AB, 1 × DB DB, 1 × AB AB. ఓకేనా? క్లియర్ కదా? = సో ఇక్కడ కూడా సేమ్, ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు. రెండిట్లకి LCM ఎంత, AE. సో 1 × EC ఎంత, EC, ప్లస్ 1 × AE ఎంత, AE. ఓకేనా? సో మనకి ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఒకసారి వాడు ఇచ్చిన డయాగ్రామ్ చూద్దాం. చూడండి, AD ఇదొక ముక్క, DB ఇదొక ముక్క. ఈ రెండు ముక్కలు మనం జాయింట్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది, AB వస్తుంది. అంతేనా? టోటల్ ఎంత వస్తుంది నాన్న, AB వస్తుంది. చూడండి, DB/AB చూసారా? ఇదిగోండి నాన్న, ఇందాక ఇది AB కాదు, AD. AB కాదు నాన్న, ఇది AD. ఇది AD. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, పటం చూడండి, AD/DB అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి AD ముక్క ఉంది, DB ముక్క ఉంది. AD DB రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, AB వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ DB AB, ఇదిగోండి DB, ఇది AD నాన్న. సో ఇందుకు కింద AD ఉంది కదా, AD వస్తుంది. ఓకేనా? సో DB ఇదిగోండి, ట్రయాంగిల్ మనకి పటం ఇలాగ ఉంటుంది, ABC. ఇదేమో D, ఇదేమో E. మనకి పటం ఇదే కదా. ఇదిగోండి, DB అంటే ఈ మొక్క, DB అంటే ఈ మొక్క, AD అంటే ఈ మొక్క. ఈ రెండు మొక్కలు యాడ్ చేస్తే మనకు ఫైనల్గా పెద్ద మొక్క వస్తుంది. అది ఎంత, AB. కాబట్టి AB అంటే ఈ రెండిట్లకి బదులు AB రాసా, /AD. ఇప్పుడు ఇటువైపు చూడండి నన్ను, ఇదిగోండి ఇది AE, ఇదిగోండి AE. ఇదేమో EC, ఇదిగోండి EC. AE EC కలిపితే పెద్ద మొక్క వస్తుంది, ఏంటి, AC. ఓకేనా? సో AC కిందనేముంది, AE ఉంది, AE. ఓకేనా? సో ఇలా వచ్చింది నాన్న. అంటే DB AD ఈ రెండు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు కలిపితే AB అనేటువంటి సైడ్ వచ్చింది. EC మరియు AE అనేటువంటి రెండు పార్ట్స్ని కలిపితే AC అనే పెద్ద పార్ట్ వచ్చింది. అయితే వాడు మనకి ఏం చూపించమన్నాడు చూడండి, ఇందాక ఇది రివర్స్ చేసాం కదా, మరలా తిరగేసేయండి. సో రివర్స్ చేస్తే ఇది AD/AB అవుతుంది. ఓకేనా? ఈ AB/ADని రివర్స్ చేస్తే AD/AB అవుతుంది. ఇటువైపు చూడండి,
ఏసీ బై ఏఈని రివర్స్ చేయండి, ఏఈ బై ఏసీ అవుతుంది. ఓకేనా? సో వాడు మనకేం ప్రూవ్ చేయమన్నాడు ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఏడీ బై ఏబీ ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఏసీ ప్రూవ్ చేయమన్నాడు. సో వాడు ప్రూవ్ చేయమంది వచ్చిందా రాలేదా? అంతే, అయిపోయింది నాన్న ఆన్సర్. ఓకేనా? సో అదే ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసేసాం అంతే, ఇంకేం లేదు. వాడు ఇచ్చినటువంటి ఏబీ ఈజ్ ప్యారలల్ టు డిఈ అని రాసాం, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని రాసాం. సో ప్యారలల్ అయ్యాయి అంటే ఏడీ బై డిబీ ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఏసీ అవుతుందని చెప్పాం. రెండు వైపులు ఒకటి ఒకటి కలిపాం, ఎల్సిఎం కట్టి కలిపేసి దాన్ని రివర్స్ చేసేసాం. వాడు అడిగింది వచ్చేసింది, అంతే, చిన్న ప్రాబ్లం. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ నాన్న. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి చూసుకొని మనం సెకండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 2 నాన్న. ఇదిగోండి, ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 2 కింద ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏంటో చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ఇదిగోండి, ఇక్కడ ఏబిసిడి అనేటువంటి ఒక ట్రెపీజియం ఇచ్చాడు, ఏబిసిడి. ఈ ఏబిసిడి అనే ట్రెపీజియం ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి అనేటువంటి ఒక ట్రెపీజియం ఇచ్చాడు. ఇచ్చి వాడు ఏమన్నాడు, విత్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఇదిగోండి, ఏబి ఉంది కదా, ఇది డీసీకి ప్యారలల్గా ఉందంట, అది కూడా వాడే ఇచ్చాడు. మరియు ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్స్ ఆర్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఏడి అండ్ బీసీ. ఇదిగోండి, ఏడి బీసీ ఇవి రెండు ప్యారలల్ కాదు, వీటి మీద ఈ ఎఫ్ అనేటువంటి 2 పాయింట్స్ ఉన్నాయంట. సో వాడు ఏదైతే డయాగ్రామ్ ఇచ్చాడో ఆ డయాగ్రామ్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. సో ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం, ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది, ఈ ఎఫ్ అనేటువంటివి ఏడి బీసీల మీద ఉన్న 2 పాయింట్స్ అన్నాడు. ఓకేనా? నెక్స్ట్, సచ్ దాట్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఈ ఈఎఫ్ అనేది పైన ఉన్న ఏబికి ప్యారలల్గా ఉందంట. సో మధ్యలో ఉంది చూసారు, ఈ లైన్ అంట పైన ఉన్న ఏబికి ప్యారలల్గా ఉందంట. ఫస్ట్ వాడు ఏమన్నాడు, ఏబి డీసీకి ప్యారలల్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈఎఫ్ ఏబికి ప్యారలల్ అంటున్నాడు. అయితే షో దట్ వాడు మనకి ఏం చూపించమన్నాడు, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈడీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అని చూపించమంటున్నాడు. ఓకేనా? చాలా చిన్న ప్రాబ్లం, బుడత లెక్క, ఈజీగా చెప్తాను, అలా చూడండి. ఒక 2 నిమిషాల్లో క్వశ్చన్ అయిపోతుంది. సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ అని రాసారా? రాసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏ నుంచి సికి అంటే డయాగ్రామ్ వేసుకోండి. మనకి టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఏ నుంచి సికి ఒక లైన్ గీయండి, మధ్యలో జీ అని పెట్టండి. ఏ నుంచి సికి ఒక లైన్ గీసి మధ్యలో జీ అని రాయండి. ఓకేనా? ఇది ఒక్కటే చేయండి. మీరు చేయాల్సిందల్లా ఏని సిని కలపండి, మధ్యలో పాయింట్ ఏం రాస్తారు, జీ అని రాయండి. ఓకేనా? అంతే, చిన్నది, ఒక 2 నిమిషాలు అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి. చూడండి, ఫస్ట్ నేను ఏం చేశాను, ఏని సిని కలిపాను, అంతేనా? లెట్ us జాయిన్ ఏసీ, లెట్ us జాయిన్. ఏమేమి కలిపానా, ఏని సిని కలిపాను. సో అదే రాశాను, లెట్ us జాయిన్ ఏసీ టు ఇంటర్సెక్ట్ ఈఎఫ్. ఈ ఈఎఫ్ని ఇంటర్సెక్ట్ చేసేటట్టు జాయిన్ చేశాను. టు ఇంటర్సెక్ట్ ఈఎఫ్ ఎట్ జి. ఇంటర్సెక్ట్ ఈఎఫ్ ఎట్ జి. ఏం లేదు, ఏసీని జాయిన్ చేశాను. ఎలా? ఈఎఫ్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నట్లు. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, జి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో అదే రాశాను, లెట్ us జాయిన్ ఏసీ. ఏసీని కలపండి, ఈఎఫ్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టు కలపండి. అది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, జి అనే పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎందుకు సార్ ఇలా కలిపారు అంటే, అప్పుడు మనకి ఇటు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, అటు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఓకేనా? మన కాన్సెప్ట్ ఏంటి, అసలు మన చాప్టర్ పేరు ఏంటి, ట్రయాంగిల్స్. కాబట్టి వాడు ఏది ఇచ్చినా సరే ట్రయాంగిల్స్గా మనం కన్వర్ట్ చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ట్రెపీజియంకి మధ్యలో నుంచి ఒక డయాగోనల్ లాగా నేను జాయిన్ చేశాను ఏని సిని. అప్పుడు ఇటువైపు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, అటువైపు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఓకేనా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి నాన్న. అయితే మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అన్నాడు, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి అన్నాడు. అది రాసేద్దాం. ఏబి అంట డిసికి ప్యారలల్ అంట, అదేవిధంగా ఈఎఫ్ అంట ఏబికి ప్యారలల్ అంట, ఈఎఫ్ ఏబికి ప్యారలల్ అంట. ఇవి 2 వాడు ఇచ్చాడు కాబట్టి బ్రాకెట్లో గివెన్ అని రాయండి. ఓకేనా? ఏబి ఏమో డిసికి ప్యారలల్ అన్నాడు, ఈఎఫ్ ఏమో ఏబికి ప్యారలల్ అన్నాడు. ఇవి 2 వాడు ఇచ్చాడు.
చూడండి, ఏబి డీసీకి ప్యారలల్, ఏబి ఈఎఫ్కి ప్యారలల్. అప్పుడు డీసీ ఈఎఫ్ ఏమవుతాయి? ప్యారలల్ అవుతాయి లేదా? ఏ బికి సమానం, బి సికి సమానం, అయితే ఏ సికి సమానం అవుతాడా లేదా? సో ఇక్కడ కూడా ఏబి డీసీకి ప్యారలల్గా ఉంది సమాంతరంగా. అదేవిధంగా ఈఎఫ్ ఏబికి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఇది చూడండి, ఇది ఒక ప్యారలల్ లైన్, ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఇది దీనికి ప్యారలల్గా ఉంది, ఇది దీనికి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? ప్యారలల్ అవుతాయి లేవా? చూడండి, ఇది దీనికి ప్యారలల్, ఇది దీనికి ప్యారలల్. అప్పుడు పైది కిందది ఏమవుతాయి? ప్యారలలే కదా. సో ఇదే ఫార్ములా బట్టి ఏబి డీసీకి ప్యారలల్, ఈఎఫ్ ఏబికి ప్యారలల్. అప్పుడు ఏమవుతాయి? డీసీ అనేది ఈఎఫ్కి ప్యారలల్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? సో అది రాసేద్దాం, ఓకేనా? సో అదే రాస్తున్నాను చూడండి. ఏం రాస్తున్నానంటే ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు డీసీ అని రాస్తున్నాను. సో ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు డీసీ. ఎందుకు? కారణం రాయాలా లేదా? కారణం ఏంటి? లైన్స్ ప్యారలల్ టు ద సేమ్, లైన్స్ ప్యారలల్ టు ద సేమ్, లైన్స్ ప్యారలల్ టు ద సేమ్. కనిపిస్తుందా? లైన్స్ ప్యారలల్ టు ద సేమ్ లైన్. ఈ రెండు లైన్స్ కూడా ఒకే లైన్కి, అంటే చూడండి, డీసీ లైన్ అనేది ఏబీకి ప్యారలల్గా ఉంది, ఈఎఫ్ లైన్ అనేది ఏబీకి ప్యారలల్ లైన్ ఉంది. కాబట్టి ఈ రెండు లైన్స్ కూడా సేమ్ లైన్కి ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి అవి రెండు ఏమవుతాయి? ప్యారలల్ అవుతాయి. సో ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అని రాసేయండి. ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అవి రెండు ఒకే లైన్కి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు ఏమవుతాయి? ప్యారలల్ అవుతాయి. అందుకే ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు డీసీ అని రాశాను. ఎలా రాశాను అర్థమైందా? ఏబి అనే లైను డీసీకి ప్యారలల్గా ఉంది, ఈఎఫ్ అనే లైన్ ఏబీకి ప్యారలల్గా ఉంది. అంటే ఈఎఫ్ డీసీ రెండు కూడా దేనికి ప్యారలల్గా ఉన్నాయి? ఏబీకి ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఆ రెండు ఏమవుతాయి? ప్యారలల్ అవుతాయి. అదే రాశాను. లైన్స్ రెండు కూడా సేమ్ లైన్కి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈచ్ అదర్, అవి రెండు ఒకదానికొకటి ప్యారలల్ అవుతాయి. అది ఒక్క పాయింట్ రాశాను, ఓకేనా? ఇది పక్కన రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు నౌ ఇన్ ట్రయాంగిల్ ఏడిసి, నౌ ఇన్ ట్రయాంగిల్ ఏడిసి. ఇప్పుడు మనకి రెండు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి చూసారా? ఇదిగోండి ఏడిసి, ఇది ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఈజీ అనేటువంటి లైను, ఈ ట్రయాంగిల్లో ఈజీ అనేటువంటి లైన్ ఉంది చూసారా? నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఏడిసి అనే ఈ ట్రయాంగిల్, ఓకేనా? ఇందులో ఈజీ అనేది డీసీకి ఎలాగుంది? ప్యారలల్గా ఉంది, ఓకేనా? సో అదే రాసేస్తున్నాను చూడండి. నవిన్ ట్రయాంగిల్ ఏడిసి, ట్రయాంగిల్ ఏడిసిలో మనం ఏం రాసుకున్నాం? ఈజీ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, అదే రాస్తున్నాను. ఈజీ, ఈజీ అనే చిన్న లైను ఏసీకి ప్యారలల్గా ఉంది. ఎలా అయింది ఇది? యాజ్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఓకేనా? ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు డీసీ, సారీ ఏసీ అని రాశాను, డీసీ నాన్న, డీసీ. ఇదిగోండి, ఈ ఈఎఫ్ అనేది పెద్ద లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అందులో సగం మొక్కే ఈజీ. ఈ ఈజీ ముక్క ఈ పెద్ద లైన్ డీసీకి ప్యారలల్గా ఉందా లేదా? సో అదే రాశాను. ఇదిగోండి, ఈజీ ఈజ్ ప్యారలల్ టు డీసీ. ఎందుకు? ఈఎఫ్ అనే పెద్దది డీసీకి ప్యారలల్గా ఉంది కాబట్టి అందులో సగం ముక్క ఈజీ కూడా ప్యారలల్గానే ఉంటుంది, ఓకేనా? అలా ప్యారలల్గా ఉంటే ఇప్పుడు మనకి ఇందాక సిద్ధాంతం ఏం చెప్పాను? ఈ ముక్క బై ఈ ముక్క ఈజ్ ఈక్వల్ టు ఈ ముక్క బై ఈ ముక్క అవుతుంది. అవుతుందా అవదా? సో రాసేయండి. ఏఈ బై ఈడి, ఏఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఇటువైపు ముక్కలు ఏమున్నాయి? ఏఈ ఒకటి, ఈడి ఒకటి, ఈడి అన్న డిఈ అన్న ఒకటే. సో అలా రాసేయండి. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఏఈ బై ఈడి, ఇటువైపు ఉన్న మొక్కలు ఏఈ బై ఈడి. ఇదిగోండి, ఇదేమో ఏఈ, ఇదేమో ఈడి. ఇప్పుడు ఇటువైపు ఎటు ఉన్నాయి? ఏజీ జీసీ, ఏజీ జీసీ. సో ఏజీ బై జీసీ, ఏజీ బై జీసీ. సో అవి రెండు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈజీ అనేది డీసీకి ప్యారలల్గా ఉండబట్టి మనకేమొచ్చింది? ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏజీ బై జీసీ వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదేవిధంగా సిమిలర్లీ ఇన్ ట్రయాంగిల్, ఇప్పుడు ఇటువైపు ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి,
ఇదిగోండి ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకేనా, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో అంటే ఈ ట్రయాంగిల్ ఏబిసి ఇటువైపు ఒక ట్రయాంగిల్ ఉంది చూసారా, ఇక్కడ ఉన్నటువంటి జిఎఫ్ అనేటువంటి ఈ లైను ఏబి అనే లైన్కి ప్యారలల్గా ఉందా లేదా, జిఎఫ్ అనేది ఏబికి ప్యారలల్గా ఉందా లేదా, అదే రాస్తున్నాను. ట్రయాంగిల్ ఏబిసిలో జిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి, పైన ఉన్న ఏబి లైన్కి ప్యారలల్. ఇదిగోండి ఈ జిఎఫ్ అనే లైను ఈ పైన ఉన్న ఏబి అనే లైన్కి ప్యారలల్గా ఉంది. సో ప్యారలల్గా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఎఫ్సి బై ఇదిగోండి బిఎఫ్ బై ఎఫ్సి, బిఎఫ్ బై ఎఫ్సి, ఇటు ఏజీ బై జీసీ, ఏజీ బై జీసీ అది రాసేయండి. సో అవి రెండు ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏజీ బై జీసీ అంటే ఏజీ బై జీసీ, ఏజీ జీసీ అనే మొక్కలు ఒకవైపు ఉన్నాయి, అటువైపు ఏమున్నాయి, అటువైపు ఏమున్నాయి బిఎఫ్ ఎఫ్సి ఉన్నాయి. సో అది రాసేస్తున్నాను, బిఎఫ్ బై ఎఫ్సి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు 1, 2 ఈక్వేషన్ నుంచి చూడండి, ఫ్రమ్ 1 and 2 ఇక్కడ 1, 2 ఈక్వేషన్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏముందో చూడండి నాన్న, ఇదిగోండి ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏజీ బై జీసీ. సెకండ్ ఈక్వేషన్ కూడా ఏజీ బై జీసీ ఈజ్ ఈక్వల్ బిఎఫ్ బై, ఇది ఏజీ బై జీసీకి సమానం, ఇది కూడా ఏజీ బై జీసీకి సమానం. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి, సమానం అవుతాయా లేదా, సో ఆ రెండు సమానమని రాసేద్దాం. దేర్ఫోర్ ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. ఎందుకు, ఇది ఏజీ బై జీసీకి ఈక్వల్, ఇది ఏజీ బై జీసీకి ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. అంటే ఏజీ బై జీసీకి ఇది ఈక్వల్ అయింది, ఏజీ బై జీసీకి ఇది ఈక్వల్ అయింది, కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండింటినే వాడు మనకు ప్రూవ్ చేయమన్నాడు. చూడండి లెక్కలో ఏమి ఇచ్చాడు, ఇదిగోండి ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ బిఎఫ్ బై ఏసీ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం నాన్న. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఇది చెప్పుకుంటే ఎక్సర్సైజ్ 6.2లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ 3 చూడండి నాన్న ఏంటో. ఇదిగోండి ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఫిగర్ 6.16 ఇదిగోండి ఇదే ఫిగర్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. ఓకేనా, ఇందులో వాడే ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, పిఎస్ బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ బై టీఆర్ అని ఇచ్చాడు. అంటే పిఎస్ బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ పీటీ బై టీఆర్ అంటే అర్థం ఏంటి, ఈ క్యూఆర్ అనే లైన్కి ఎస్టీ అనే లైన్ ప్యారలల్గా ఉందని అర్థం. ఓకేనా, అయితే ఏం చూపించమన్నాడు, యాంగిల్ పిఎస్టీ యాంగిల్ పిఆర్క్యూ అంటే ఎస్ దగ్గర ఉన్నటువంటి యాంగిల్, ఆర్ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అంట. చూడండి వైట్ మీకు కనిపించట్లేదు, కలర్ మారుస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని వాడు ఇచ్చాడు ప్రాబ్లంలో. ఫస్ట్ది ఏమి ఇచ్చాడు, పిఎస్ బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ బై టీఆర్ అని ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు, ఎస్ దగ్గర ఉన్న యాంగిల్ ఆర్ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్ అని ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ పిక్యూఆర్ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇచ్చినటువంటి ఈ పెద్ద ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజము అంటాం తెలుగులో. ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చూపించమన్నాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, రెండు సైడ్స్ అనేవి సమానంగా ఉంటాయి. అంటే ఈ సైడు సమానంగా ఉంటాయి, మూడో సైడ్ వేరేగా ఉంటుంది. ఇది చిన్న సైడ్ చూడండి, ఇవి రెండు పెద్ద సైడ్స్, అవి రెండు ఈక్వల్ అని చూపిస్తే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని మనం చూపించినట్లు. ఓకేనా, సో ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ అని రాయండి నాన్న. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కదా ఎందుకు వినాలి అనుకుంటే కంపల్సరీగా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కంపల్సరీగా ఒకటి ఇస్తాడు. ఓకేనా, ఈ చాప్టర్లో ఈ చాప్టర్ అనే కాదు ప్రతి చాప్టర్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు చెప్తున్నామంటే వాడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఒక 5 to 10 మార్క్స్కి ఇస్తున్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా మీరు నేర్చుకొని వెళ్ళాలి. ఓకేనా, సో వాడు ఇచ్చింది రాసేయండి నాన్న. సొల్యూషన్, ఇట్ ఈస్ గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడు, ఇదిగోండి ఇది ఇచ్చాడు. ఏంటి, పిఎస్ బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ బై టీఆర్. ఇది వాడు ప్రాబ్లంలో ఇచ్చేశాడు.
కాబట్టి వాడిచ్చింది రాసేసాను. రాసేస్తే దాని అర్థం ఏంటన్నా, PS/SQ = PT/TR అంటే ST అనేది QRకి ఈక్వల్గా ఉన్నట్టే కాదా, అంటే ప్యారలల్గా ఉన్నట్టే కాదా. సో అదే రాసేద్దాం. సో ST ఈజ్ ప్యారలల్ టు, దేనికి ప్యారలల్గా ఉంది, QRకి ప్యారలల్గా ఉంది. సో ఇవి రెండు ప్యారలల్ అయితేనే ఈ మొక్క బై ఈ మొక్క = ఈ మొక్క బై ఈ మొక్క అవుతుంది, అంతే కదా. సో వాడు ఆ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు, దాని అర్థం ఏంటి, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నట్లు. ఓకేనా. సో ఇది రాసేస్తాను నాన్న. ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్గా ఉంటే మనకి ఏమవుతుంది, దేర్ఫోర్ యాంగిల్ PST ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PST ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PQR అవుతుంది, యాంగిల్ PQR అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో ఏంటో చూడండి అన్న, యాంగిల్ PST అంటే S దగ్గర ఉన్నటువంటి యాంగిల్, యాంగిల్ PQR ఈ Q దగ్గర ఉన్న యాంగిల్కి, ఇదిగోండి ఇక్కడికి, అంటే ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, ఈ చిన్న త్రిభుజం అనేది ఈ పెద్ద త్రిభుజానికి సిమిలర్ అని చూపించాం. ఎందుకు, వాటి యొక్క రేషియో ఈక్వల్ కదా. అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కాబట్టి S దగ్గర ఉన్న యాంగిల్ Q దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. సో అది నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. ఓకేనా. ఎందుకు, ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఇవి రెండు ఏ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అవి రెండింటి వాటి యొక్క రేషియోస్ ఈక్వల్ అయితే, మనం కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. కాబట్టి S దగ్గర ఉన్న యాంగిల్ Q దగ్గర ఉన్న యాంగిల్కి ఏమైంది, ఈక్వల్ అయ్యింది. సో ఎందుకు అయిందో రీజన్ కూడా పక్కన రాసుకోండి, బ్రాకెట్ పెట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అని రాయండి, మీకు డౌట్ ఉండదు తర్వాత. కరస్పాండింగ్ యాంగిల్స్, ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. అందుకే S దగ్గర ఉన్న యాంగిల్ అనేది Q దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అయింది. ఓకేనా. వాడు కూడా ఒక యాంగిల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, యాంగిల్ PST S దగ్గర ఉన్న యాంగిల్ R దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్ అని వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు. కాబట్టి ఇది రాసేద్దాం. ఓకేనా. ఆల్సో, అదేవిధంగా ఆల్సో ఇట్స్ గివెన్ దట్ వాడేమిచ్చాడు, ఆల్సో ఇట్ ఈజ్ గివెన్ దట్, లేదా ఇట్స్ గివెన్ దట్ ఏదన్నా పర్లేదు. వాడేమిచ్చాడు, యాంగిల్ PST ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ. ఇది వాడు ప్రాబ్లంలో ఇచ్చినటువంటిది, వాడే లెక్కలో ఇచ్చాడు ఈ యాంగిల్. ఓకేనా. PST S దగ్గర ఉన్నటువంటి యాంగిల్ R దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అంట. సో చూడండి, ఇదిగా వాడే ప్రాబ్లం ఇచ్చాడు, ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడికి ఈక్వల్ అంట. సో ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్. అంటే అర్థం ఏంటి, ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి, అంతేనా. సో S దగ్గర ఉన్న యాంగిల్ Q దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్, మరలా S దగ్గర ఉన్న యాంగిల్ R దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. సో నేను అదే రాస్తున్నాను. సో ఫ్రమ్ 1 and 2, సో ఫ్రమ్ 1 and 2 1, 2 నుంచి, సో ఫ్రమ్ 1 and 2 1, 2 నుంచి PST అనేది PQRకి ఈక్వల్ అయ్యింది, PST అనేది PRQకి కూడా ఈక్వల్ అయింది. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు సో S దగ్గర ఉన్న యాంగిల్ Q దగ్గర ఈక్వల్, S దగ్గర ఉన్న యాంగిల్ R దగ్గర ఈక్వల్ అయితే అప్పుడు QR రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి దేర్ఫోర్ PQR ఈజ్ ఈక్వల్ టు PRQ. అంటే మధ్యలో ఉన్నది యాంగిల్ అన్న, Q దగ్గర ఉన్న యాంగిల్ అనేది R దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి అనుకో, చూడండి. సో ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. అప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి, పక్క పక్కనే ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అయితే పక్క పక్కనే ఉన్న సైడ్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు R ఏమవుతుంది నాన్న, PQ ఈజ్ ఈక్వల్ టు R, PQ ఈజ్ ఈక్వల్ టు PR. PQ అనే సైడు PR అనేటువంటి సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, సైడ్స్ ఆపోజిట్ ద ఈక్వల్ యాంగిల్స్. ఈక్వల్ యాంగిల్స్కి సైడ్ని ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో అదే రాస్తారు, సైడ్స్ ఆపోజిట్ ద ఈక్వల్ యాంగిల్స్. యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి,
ఈక్వల్ అవుతాయి. ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే అది ఏ ట్రయాంగిల్ అవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టేయండి. సో దేర్ ఫోర్ ఇచ్చినటువంటి ట్రయాంగిల్ PQR ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలామంది తెలుసు, ఒకళ్ళిద్దరికి గుర్తు ఒకవేళ తెలియకపోయి ఉంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్న. సో అందుకే మనం PQ = PR అని చూపించాం. ఆ PQ PR రెండు కూడా PQR ట్రయాంగిల్స్లో 2 సైడ్స్. సో ఆ ట్రయాంగిల్స్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే అది ఏ ట్రయాంగిల్ అవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అదే రాస్తున్నాను, PQR ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? కాబట్టి ఇది ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చూపించమంటే మనం ఏం చూపించాలి? 2 సైడ్స్ ఈక్వల్ అని చూపించాలి. ఏం చూపించాలి? 2 సైడ్స్. ఆ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అని చూపిస్తే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 1 చూసాం, ఎగ్జాంపుల్ 2 చూసాం, ఎగ్జాంపుల్ 3 చూసాం.